చీకటి రాత్రి, ఎడతెగని వర్షం, ఒళ్ళు గగురు పొడిచే నిశ్శబ్దం, ఇలాంటి వాతావరణం ఎప్పుడూ మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది కదూ. ఈరోజు మన విశ్లేషణలో ఒక అర్ధరాత్రి జరిగిన అత్యంత భయానకమైన సంఘటన గురించి, అలాగే అసలు ఇలాంటి కథల వెనుక దాగి ఉన్న చారిత్రక, మానసిక రహస్యాల గురించి మనం చాలా డీప్గా మాట్లాడుకోబోతున్నాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మిస్టరీలోకి డైవ్ చేద్దాం. సమయం సరిగ్గా రాత్రి 11:47. బయట చూస్తేనేమో కళ్ళు మూసుకుపోయేంట భయంకరమైన వర్షం. కార్తిక్ అనే ఒక పిజ్జా డెలివరీ బాయ్ తన బైక్పై ఆ రోజుకి తన లాస్ట్ ఆర్డర్ తీసుకుని బయలుదేరాడు. సడన్గా మొబైల్ స్క్రీన్పై అడ్రస్ మెరిసింది. హౌస్ నెంబర్ 13, ఓల్డ్ లేక్ రోడ్, గ్రీన్ వ్యాలీ కాలనీ. ఆ పేరు చూడగానే కార్తిక్కి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం మొత్తం చనిపోయిందని అందరికీ తెలుసు. మరి ఎవరూ లేని ఆ ఇంటికి ఆర్డర్ ఎలా వచ్చింది? యాప్లో పెయిడ్ ఆన్లైన్ అని ఉండటంతో భయం వేస్తున్నా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చీకటి వీధుల్లోకి వెళ్లాల్సొచ్చింది. ఇక మొదటి భాగం, హౌస్ నెంబర్ 13. ఆ భయానక రాత్రి అసలు ఏం జరిగిందంటే, కార్తిక్ ఆ కాలనీకి చేరుకునేసరికి అక్కడ దాదాపు సగానికి పైగా వీధి లైట్లు ఆరిపోయున్నాయి. గాలి శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. వణుకుతూనే హౌస్ నెంబర్ 13 ముందు ఆగాడు. ఆ ఇల్లు చూస్తే పాతబడిపోయి, గోడలపై పచ్చిక మూలిచి, కిటికీలు నల్లబడిపోయున్నాయి. కాని పై అంతస్తులో మాత్రం ఒక చిన్న లైటు వెలుగుతోంది. గుండె బలంగా కొట్టుకుంటుండగా డోర్బెల్ నొక్కాడు. టింగ్ టాంగ్ మళ్లీ నొక్కాడు. అకస్మాత్తుగా తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల తెల్లని ఫ్రాక్ వేసుకున్న ఒక చిన్న అమ్మాయి, తడిసిన జుట్టుతో చేతిలో ఒక పాత టెడ్డీబేర్ పట్టుకుని నిలబడి ఉంది. పిజ్జా వచ్చిందా అన్నయ్యా, పైకి రండి, వాళ్ళెదురుచూస్తున్నారు అని పిలిచింది. కార్తిక్ కంగారుగా ఆమె వెంట మెట్లెక్కుతున్నప్పుడు పాడైపోయిన మాంసంలాంటి ఒక వింత వాసమొచ్చింది. పైగదిలో టేబుల్ దగ్గర ఒక మనిషి, ఒక మహిళ తలదించుకుని కూర్చుని ఉన్నారు. సార్, పిజ్జా అని చెప్పాడో లేదో వాళ్ళొక్కసారిగా తలెత్తారు. అంతే, కార్తిక్ రక్తం గడ్డకట్టిపోయింది. వాళ్ల కళ్లలో కళ్ళు లేవు, కేవలం ఖాళీ నల్లని రంధ్రాలు మాత్రమే. ఆ కళ్ళులేని మహిళ భయానకంగా ఒక చిరునవ్వు నవ్వి, 10 సంవత్సరాల తర్వాత కూడా డెలివరీ వస్తూనే ఉంది అని అంది. వెంటనే ఆ చిన్న అమ్మాయి, అన్నయ్య, మేము ఆ రాత్రి ఆకలితో చచ్చిపోయాం అని చెప్పగానే టప్మని గదిలో లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. ఆ కటిక చీకట్లో 3 జంటల కళ్ళు మెరుస్తూ కార్తీక్ వైపే చూస్తున్నాయి. అతను ప్రాణభయంతో పరుగెత్తడానికి తిరిగేసరికి కింద తలుపు దానంతటదే మూసుకుంది. అకస్మాత్తుగా అతని వెనకాల ఒక చల్లని శ్వాస తగిలింది. పిజ్జా ఇంకా వేడిగానే ఉందా అని ఒక గొంతు వినిపించింది. రెండవ భాగం, 10 ఏళ్ల నాటి ఆర్డర్. ఆ గదిలోంచి ఎలా బయటపడ్డాడో ఏమో కాని ఆ తర్వాతి పరిణామాలు మరింత షాకింగ్గా ఉంటాయి. కార్తిక్ ప్రాణాల అరచేతిలో పట్టుకుని అక్కడనుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సడన్గా అతన ఫోన్ మోగింది. స్క్రీన్పై మెసేజ్, ఆర్డర్ క్యాన్సల్డ్. కాని ఆ క్యాన్సల్ అయిన టైం చూసి అతను వణికిపోయాడు. ఆ టైం సరిగ్గా 10 ఏళ్ల క్రితం అని చూపిస్తోంది. ఆ భయానక రాత్రి అలా గడిచిపోయిన తరువాత మరుసటి రోజు ఉదయం రోడ్డు పక్కన కేవలం కార్తిక్ బైక్ మాత్రమే కనిపించింది. ఆ పిజ్జా బాక్స్ తెరిచి ఉంది. అందులో పిజ్జా లేదు. కాని రక్తంలాంటి ఎర్రటి రంగుతో కేవలం డెలివర్డ్ అని రాసి ఉంది. వినడానికే ఎంతో భయంగా ఉంది కదూ. అయితే మూడవ భాగం, సినిమా కథల్లో డెలివరీ బాయ్స్. ఈ సంఘటనను మనం కేవలం ఒక లోకల్ దెయ్యం కథలా కాకుండా కొంచెం విభిన్నమైన కోణంలో అర్థం చేసుకుందాం. కార్తిక్ ఎదుర్కొన్న ఈ సంఘటన చూస్తుంటే మనకు వెంటనే కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా 2014లో వచ్చిన పిజ్జా సినిమా, అలాగే 2020లో వచ్చిన మనే నంబర్ 13 సినిమాలు. పిజ్జా సినిమాలో కూడా కునాల్ అనే డెలివరీ బాయ్ ఇలాగే ఒక చీకటి రహస్యమున్న కుటుంబానికి డెలివరీకి వెళ్లి ఇరుక్కుంటాడు. గమనించారా? ఒక హాంటెడ్ హౌస్లో ఒంటరిగా చిక్కుకున్న డెలివరీ బాయ్ అనే కాన్సెప్ట్ మన భారతీయ పాప్ కల్చర్లో ఎంత పాపులర్ ఫార్ములాగా మారిపోయిందో కదా. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఇలాంటి సినిమా కథలు ఎప్పుడూ గాల్లోంచి పుట్టావు. అవి నిజ జీవితంలోని సామూహిక భయాల నుంచే, అంటే మన కల్చరల్ ఫియర్స్ నుంచే పుడతాయి. ఉదాహరణకు, మన దేశంలోనే సూరత్లోని డ్యూమస్ బీచ్, ముంబైలోని గ్రాండ్ పరాడీ టవర్స్, రాజస్థాన్లోని భాన్గఢ్ హౌట్ లేదా కుర్సియాంగ్లోని డౌ హిల్, ఇలా ఎన్నో నిజమైన ప్రదేశాల గురించి మనం భయంకరమైన కథలు వింటుంటాం. సమాజంలో జరిగే విషాదాలు, ప్రజల్లో ఉండే భయాలు ఇలాంటి భౌగోళిక ప్రదేశాలలో ఎలా కనెక్ట్ అవుతాయో చెప్పడానికి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. 4వ భాగం, దెయ్యాల వెనుక ఉన్న నిజం. ఇక్కడే మనం సైకలాజికల్గా అలాగే సైంటిఫిక్గా ఆలోచించాల్సి ఉంది. అసలు ఈ దెయ్యాల వెనుకున్న అసలు రహస్యమేమిటి? తత్వవేత్తలైన జాక్వెస్ డెరిడా, అలాగే ఎవరియఫ్ గార్డాన్ దీని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. అదే హాంటాలజీ లేదా స్పెక్ట్రాలిటీ.
వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా దీని అర్థం చాలా సింపుల్. సమాజం ఉద్దేశపూర్వకంగా మర్చిపోవాలనుకునే హింస, అన్యాయం, అసమానతలు ఏవైతే ఉంటాయో అవే పదే పదే దెయ్యాల రూపంలో మనల్ని వెంటాడతాయని వాళ్ళు వివరిస్తున్నారు. అంటే ఈ కథలో కనిపించే దెయ్యాలు కేవలం మనల్ని భయపెట్టే ఆత్మలు కాదు, అవి పరిష్కారం కాని చారిత్రక అన్యాయాలకు ఒక బలమైన సింబల్స్ అన్నమాట. ఇది కేవలం వాళ్ళు చెప్పిన ఒక సిద్ధాంతం మాత్రమే కాదు సుమా. ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో పబ్లిష్ అయిన ఒక ముఖ్యమైన స్టడీ కూడా ఇదే విషయాన్ని చాలా క్లియర్గా చెబుతుంది. చరిత్రలో నిశ్శబ్దం చేయబడిన గొంతులను తిరిగి వెలుగులోకి తేవడానికి, అలాగే ఎప్పుడో జరిగిన అన్యాయాలను మళ్లీ సమాజం ముందుకు తీసుకురావడానికి ఈ దెయ్యాల కథలు ఒక పవర్ఫుల్ టూల్గా పనిచేస్తాయని ఆ అధ్యయనంలో వాళ్లు వివరించారు. ఇక చివరిగా 5వ భాగం పాప్ కల్చర్లో డ్రామా. ఇది మన సమాజపు నిర్లక్ష్యాన్ని ఎలా ప్రశ్నిస్తుందో చూద్దాం. కార్తిక్ డెలివరీ చేసిన ఆ హౌస్ నెంబర్ 13 కథను ఇప్పుడు ఒకసారి ఈ సామాజిక కోణంలో ఊహించుకోండి. ఆధునిక హారర్ కథలు ఎప్పుడూ కూడా మన సామాజిక రాజకీయ లోపాలకొక అద్దం లాంటివి. 10 ఏళ్ల క్రితం ఆకలితో చనిపోయిన ఆ కుటుంబం మన సమాజంలోని అట్టడుగు వర్గాల బాధకొక ప్రతిరూపం. ఆ చీకటి గది, ఆకలితో ఉన్న ఆ కుటుంబం, ఇవన్నీ పేదలు అనుభవించే నిర్లక్ష్యానికి సంకేతాలు. వారికి నిజ జీవితంలో దక్కని న్యాయానికి, సానుభూతికి ఆ రాత్రి జరిగిన పిజ్జా డెలివరీ ఒక దెయ్యపు రోదన లాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు. ముగింపుగా మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోవాలి. నిజంగా దెయ్యాలు పాడుబడిన భవనాలను, ఆ చీకటి రోడ్లను భయపెడతాయా? లేదా గతంలో మన సమాజం చేసిన తప్పులే మళ్లీ మళ్లీ దెయ్యాల రూపంలో మనల్ని వెంటాడుతున్నాయా? ఆ హౌస్ నంబర్ 13 గోడల మధ్య వినిపించింది కేవలం ఆత్మల ఆక్రందన, లేక వ్యవస్థల వైఫల్యం పట్ల మనలో ఉన్న సామాజిక నేరభావమా? ఆలోచించండి. నెక్స్ట్ టైం మీకేదైనా ఒక భయానక కథ వినిపించినప్పుడు కేవలం భయపడటమే కాకుండా దాని ఎనుక దాగి ఉన్న అసలు సామాజిక రహస్యమేమితో కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు కదూ.